అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు కాళ్ళు చెప్పే మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన తీసేస్తున్నమాట వాస్తవమే. ఇప్పుడు బడ్జెట్ ఉందని కొద్దిగా నడిపారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని స్కాములు, ఎదట పార్టీకి ఏమన్నా అవకాశం ఇచ్చారా? లిక్కర్ స్కాములు వీళ్ళకి మాలో ఏమీ లేదు, మాట చెప్పుకుంటారు వీళ్ళంతా. జగన్ కనుక ఒకవేళ అరెస్ట్ అయితే సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ అరెస్ట్ అయితే కనుక సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అసలు తిరుగుబాటు అయ్యే అవకాశం ఉంది 99%. అది జగన్మోహన్ రెడ్డి 2022 పాదయాత్ర అంటున్నారు. పాదయాత్ర మొదలు పెడతాను జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు 2.1 నేనైతే చదువుకోలేను. 2.1 ఇది చెప్తున్నారు కదా, ఇవన్నీ బయట నుంచి వచ్చిన మాటలే. వాళ్ళు అయితే అంత దుర్మార్గులు అయితే కాదు. ఈ ప్రభుత్వం ఉన్నంత దుర్మార్గతనం ఆ ప్రభుత్వం దగ్గర లేదు. అందరినీ చూసుకుంటూ వచ్చారు. ఆ క్యాస్ట్ లేదు, ఈ క్యాస్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి, ఇది మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి ఇళ్ల స్థలం ఇవి అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అలా లేదండి, అందరిని సమానంగా చూసుకుంటూ వచ్చారు. నేను చెబితేనే అనే మాట ఎక్కడా రాలా, అసలు ఎక్కడా రాలా, ఎవరితో వినిపించలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చెబితేనే ఇళ్ల స్థలం, మేము చెబితేనే నీకు ఏదన్నా పట్టా కానీ ఏదన్నా, మరి ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు నీ పార్టీ నీకు ఉండదు, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండదు. కానీ రెండు పార్టీలు పక్కన ఉంటారుగా, అందరూ ఈ పిచ్చి జనమే, మీరిద్దరు వాడుకుంటామే. కానీ ఎవరికా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన విధానంలో నువ్వు నడవాలి, లేదా నీ నిదానం ఏమైనా ఉంటే నువ్వు జరుపుకోవాలి. కానీ నేను చెప్పింది విధానం అంటే అది నీ అంత పాలన అవుద్ది. మెయిన్ పాయింట్, ఉన్న పెన్షన్లు కొన్ని వేల పెన్షన్లు తీసేస్తున్నారు. అది వాళ్ళకి పనికి వచ్చే వాళ్ళ పెన్షన్లు మాత్రమే ఉంచుతున్నారు. వాళ్ళు ఏ వయసు అయినా సరే, శాంతం లేని వాళ్ళు ముసలి వాళ్ళ పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో అనార్హత పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు. సో వాటిని తీసేసి కొత్త పెన్షన్ వాటికి అవకాశం కల్పిస్తామంటున్నారు. కానీ ముసలి వాళ్ళు వెళ్తున్నారు, మీరు చూసుకోండి. సరే, ఇప్పుడు ముసలి వాళ్ళు వెళ్తున్నారు సార్, వాళ్ళకి వేజ్ చూసుకోవాలిగా మీరు కూడా. ఈ వరకే వాలంటీర్లు ఉన్నారంటే సరే, అంతకుముందు తెలుగుదేశం హయాంలోనే జరిగింది. తర్వాత అన్ని కంటిన్యూ చేసే తప్పితే వాళ్ళ ఆయన తీసేయలేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే పరిమాణం, మా ప్రభుత్వం అయితే మీకు పెన్షను లేకపోతే లేదు, తల్లి వందనం అంటున్నారు, ఇది లేదు. అది మా ప్రభుత్వం అయితేనే, లేదా ఇప్పుడు మామూలుగా రైతులకు సేద్యం కూడా ప్రతిదీ సార్ ఈ ప్రభుత్వంలో మాకు పేదవాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు. ఉన్న వాళ్ళకు చూసుకుంటారు అంతే. అయాల ప్రభుత్వం ఉందంటే అందరూ చూశారు. ఇవాళ ఎవరిని చూస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఎన్నాళ్ళైందని ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయిందిగా, దాడిపోయింది. కనీసం ఇదిగో ఇది మేము చేసామని చెప్పండి, చెప్పగలిగితే ధైర్యం ఉండాలి. అంటే చెప్పిన పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, ఇవ్వాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఇప్పుడు మీకు వచ్చేది ఆలం, ఆయన ఖాళీ చేశాడు. ఆయన ఖాళీ చేసినా సరే అంత అన్ని పథకాలు అమలు చేశారు కదా. ఖాళీ చేసిన మాట వాస్తవమే, సరే కాదనం. కానీ అన్నీ అమలు చేశారుగా, మరి మీరు కూడా ఖాళీ చేయండి. సరే, మీకు రావట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు మొత్తం బయట అప్పులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు తీరా చూస్తే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. కొంచెం ఏమండి, ఆర్థికంగా పుంజుకోగానే ఇస్తామని చెప్తున్నారు. పుంజుకోవడమే పాటికి 4 సంవత్సరాలు దాటిపోతుంది సార్. వీళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఎవరికి ఒరిగింది ఏమీ లేదు, పెద్దవాళ్ళకి తప్పితే. ఆయన మామ ప్రభుత్వం అని పడగొట్టాడు, తర్వాత ఈయన ప్రభుత్వాన్ని పడగొడతారు అంతే. ఆయనకి కుట్రాలు చేయటం మాత్రం బాగా తెలుసు. కుట్రాలు చేయటం, మనుషుల్ని పక్క తప్పియటం, వాడుకొని వదిలేయటం చాలా అలవాటు. ఆ టైపులోనే వాడుకుంటారు జనాల్ని. కాదు పిచ్చిమోహం మాత్రం తక్కువ. మేమందరం కలిసి ఏదో ఒక మాట నమ్మేది తప్పితే నిజంగా వేయకూడదు, వేయరు కూడా. గత ప్రభుత్వం లాగానే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడైనా సరే ఆయన చేయాల్సింది తప్పితే వీళ్ళు ఏమీ చేయలేరు, చేయరు కూడా. మోసపోయారు సార్, బాగా మోసపోయారు. నీకేం అమ్మ తల్లి వందనం ఏమంది, పిల్లలకు చదువుకునే వాళ్ళకి ఏం చేశారని ఆయన ఫీజు
ఏమైందండి అది? మరి మా పోటీ వాళ్ళు పేదవాళ్ళని చదువుకోవాలా వద్దా? ఉన్నవాళ్ళు చదువుకోవాలా? తక్కువ వాళ్ళు చదువుకునే పని లేదా? తక్కువ వాళ్ళు చదువుకుంటే తప్పు వీళ్ళకి. అది మెయిన్ పని. అంటే గత ప్రభుత్వంలో పిల్లలకి పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. స్కూల్స్ నాడు నేడు ద్వారా బాగు చేస్తారు. అలా అర్థం కాలేదు బాబు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఆ. తర్వాత నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నిటిని కూడా రీమోడలింగ్ చేయించారు. చేపించారు. ఇప్పుడు ప్రభుత్వం కనీసం పైనుంచి పెచ్చులు పడిపోతున్నా సరే, పిల్లలకి ఏదైనా దెబ్బలు పడిపోతున్నా సరే, దెబ్బలు తగ్గుతున్నా సరే పట్టించుకునేది ఏమీ లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు చంపేస్తున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడపిల్లల మీద వీళ్ళకి అభిమానం లేదా? ఆయన చేస్తేనేమో తప్పు, ఆయన ఉన్నాడు సరే, ఎవరొకరు ఉండదు, తప్పు అనేది ఉండదు. కానీ ఆయన ఎంచిపరిచినప్పుడు నువ్వు కూడా చేయాలిగా. మరి అక్కడెక్కడ విద్యార్థిని చంపేశారంట. ఏం చేస్తున్నారు మీరు? ఈ లోకేష్ గారు చూస్తేనేమో రెడ్ బుక్ అంటాడు. రెడ్ బుక్ ఏం చేద్ది? ఏం చేయగలుగుద్ది? అవకాశం ఇచ్చింది కనుక సద్వినియోగం చేసి జనాలతో మంచిదిగా ఉండాలి తప్పితే మీరు ఏదో రెడ్ బుక్కు ఈ బుక్కు ఇవన్నీ అనుకుంటే ఉపయోగపడదు. మరి వైసీపీ వాళ్ళు కూడా బ్లూ బుక్ పెట్టుకుంటున్నాము, జగన్ 2.0 అంటున్నారు కదా వాళ్ళు కూడా. ఏమండి వాళ్ళు ఇప్పుడు మెయిన్ అయితే అనలా ఇప్పుడు వరకే, అక్కడి నుంచి రాలా. ఈ పక్క ఇప్పుడు ఏమన్నా నువ్వు నేను ఆ మాట అనుకుంటాం, ఆయన దాకా వెళ్ళాలిగా. వెళ్ళిన తర్వాత కదా నిర్ణయం. ఆయన గారు ఇప్పుడు వరకు కూడా మాట అనలా. ఇప్పుడు ఆయన గారు ఎవరు వీర జవాన్ చనిపోయారు, ఇది జవాన్ గారు చనిపోయారు. అక్కడికి వెళ్ళారు, ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చింది, 5 ఎకరాల పొలం 30 సెంట్లు స్థలం ఇది ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు, మన జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చారు. ప్రతి ఒక్కదానికి మేము అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ ఎవరు చేసినా సార్ పేదవాళ్ళకి ఏమీ చేయరు. గత ప్రభుత్వం కానీ ఇది మరీ దుర్మార్గితే ధైర్యం ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, ఇవ్వాలంటే రాష్ట్ర ఖజానా ఇస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇస్తే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఇప్పుడు మీకు వచ్చేది ఆలో ఆయన ఖాళీ చేశాడు. ఆయన ఖాళీ చేసినా సరే అంత అన్ని పథకాలు అమలు చేశారు కదా. ఖాళీ చేసిన మాట వాస్తవమే, సరే కాదను. కానీ అన్నీ అమలు చేశారుగా. మరి మీరు కూడా ఖాళీ చేయండి, సరే మీకు రావటం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు మొత్తం బయట అప్పులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు తీరా చూస్తే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. కొంచెం ఆర్థికంగా ఇస్తామని, ఏమండి ఆర్థికంగా పుంజుకోగానే ఇస్తామని చెప్తున్నారు. పుంజుకోవడమే పాటికి 4 సంవత్సరాలు దాటిపోతుంది సార్. వీళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఎప్పటికి ఒరిగింది ఏమీ లేదు, పెద్దవాళ్ళకి తప్పితే. ఆయన మామ ప్రభుత్వాన్ని పడగొట్టాడు, తర్వాత ఈయన ప్రభుత్వాన్ని పడగొడతారు అంతే. ఆయనకి కుట్రాలు చేయటం మాత్రం బాగా తెలుసు. కుట్రాలు చేయటం, మనుషుల్ని పక్క తప్పియటం, వాడుకొని వదిలేయటం చాలా అలవాటు. ఆ టైపులోనే వాడుకుంటారు జనాల్ని. కాదు ఈ పిచ్చిమోహ మాత్రం తక్కువ మేమందరం కలిసి ఏదో ఒక మాట నమ్మేది తప్పితే